రైట్ వ్యూ అంటే సరైన రైట్ వ్యూ అంటే సరైన, ఇది అష్టాంగ మార్గం ఉన్నది అన్ని సమస్యల నుండి అన్ని దుఃఖాల నుండి మనల్ని బయటపడేస్తుంది. ఒకవేళ ఇది మనం కరెక్ట్ గా ఫాలో అయితే, కరెక్ట్ గా పాటిస్తే, కరెక్ట్ గా సరైన పద్ధతిలో అమలు చేస్తే we will free from all suffering, అన్ని సమస్యల నుండి బయటపడగలుగుతాం. సో అది డిస్కషన్ చేస్తున్నాం. సో దీంట్లో ఆల్రెడీ డిస్కషన్ చేసినాం. రైట్ వ్యూ, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, రైట్ ఎఫర్ట్, రైట్ మైండ్ఫుల్నెస్ అండ్ రైట్ కాన్సన్ట్రేషన్. సో ఇప్పుడు ఏంటిది రైట్ వ్యూ. రైట్ వ్యూ అంటే సరైన దృష్టి. సరైన ఏంటి? సరైన దృష్టి ఏంటి? సరైన దృష్టి అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? సరైన దృష్టి అంటే అర్థం ఏంటిది? సరైన దృష్టి అర్థం ఏంటి? ఒకదానిపైన దృష్టి, ఇలాంటి నెగిటివ్ థాట్స్ లేకుండా సరిగ్గా గమనించగలడం, అబ్జర్వ్ చేయగలడం. నెగటివ్ లేకుండా చూడడం, ఎలాంటి నెగటివ్ విషయాలు లేకుండా చూడడం అంటే ప్రతి దాంట్లో పాజిటివ్ చూడడం, అంతేనా? ప్రతి దాంట్లో పాజిటివ్ చూడడం. సో రైట్ దృష్టి, రైట్ వ్యూ అంటారు. రైట్ వ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి? ఇదేంటిది? పర్స్. ఇదేంటిది? ఇదేంటి? ఏం కనిపిస్తుంది? మనీ పేపర్. మనీ పేపర్. ఏంటి ఇది? 50 రూపాయలు. ఏ కలర్ లో ఉన్నది? బ్లూ అండ్ వైట్ ఉన్నది. వైట్ అండ్ సో ఎందరు ఇది 50 రూపాయలు ఎందరు చేయలేమంటండి? ఒకరేనా? క్వశ్చన్ అర్థం కాలేదు. ఎంతమంది అంటున్నారు ఇది 50 రూపాయలని? అందరు అంటున్నారు లేదా? అందరు అంటున్నారా? అందరు అంటున్నారు. ఓకే ఓకే. సో ఇది సరిగ్గా కనిపిస్తుందా లేదా? కళ్ళకు మంచిగా కనిపిస్తుంది కదా? ఇంకేమేమి కనిపిస్తున్నాయి? సీరియల్ నెంబర్, సీరియల్ నంబర్, ఇంకేమేమి కనిపిస్తుంది? గాంధీ తాత బొమ్మ, గవర్నమెంట్ సిగ్నేచర్, ఇంకా కరెన్సీ నంబర్ కనిపిస్తున్నది. ఇంకా వైట్ పేపర్. ఏం కనిపిస్తుంది? కరెన్సీ నోట్ కనిపిస్తుంది. ఇంకా ఎంబలం అంటున్నా. ఓకే, నేమ్స్ కనిపిస్తున్నాయి. ఇంకా సిగ్నేచర్. ఇంకా ఇంకేమేమి కనిపిస్తున్నాయి? పేపర్ కనిపిస్తున్నాయి. 50 రూపీస్ పైన కనపడాలి. ట్రాన్స్పరెన్సీ. సరే, మీకు కనిపిస్తున్నది ఏమేమి? జస్ట్ కనిపించింది చెప్పండి. అంటే మీకు ఏం కనిపిస్తున్నాయి? పేపర్ కనిపిస్తుందా? ఈ పేపర్ కి వాల్యూ ఉన్నదా? ఇంకా ఎందరు ఉంది అంటున్నారు వాల్యూ? పేపర్ కి వాల్యూ ఉన్నది లేదా? దీనికి ఎంత వాల్యూ ఉంది? 50 రూపీస్. 50 రూపీస్ ఉన్నాయి. ఓకే. వాల్యూ లేదు అన్న వాళ్ళు ఎవరన్నా? వాల్యూ లేదు, దీనికి వాల్యూ లేదు అని ఉన్నారు ఎవరన్నా? ఎవరు లేదా? వాల్యూ ఉందా దీనికి? ఓకే. సో ఇక్కడ మీకు గాంధీ తాత కనిపిస్తున్నాడు, 50 రూపీస్ కనిపిస్తున్నాయి, ఎంబలం కనిపిస్తున్నది, బ్లూ కలర్ కనిపిస్తున్నాయి, సీరియల్ నంబర్ కనిపిస్తున్నది. ఇంకా ఇది సరైన దృష్టి కదా? సరైన దృష్టి కదా? సో ఇది ప్రపంచానికి చూపించినాం అనుకో, ఈ నోట్ ను మొత్తం ప్రపంచానికి చూపించినాం ఈ నోట్ ను. ఏమంటారు? ఇండియన్ రూపీ అంటారు. సో మొత్తానికైతే రూపీ అంటారు. మొత్తానికైతే దీన్ని ఏమంటారు? రూపీ అంటారు.
ఇంకేమైనా కనిపిస్తుందా? రూపీ వదిలేసి ఏమైనా కనిపిస్తుంది? ఇండియన్ రూపీ ప్రతి ఒక్క మనిషికి చూపిస్తే ఏమనిపిస్తుంది? సమ్ వాల్యూ కనిపిస్తుంది, రూపీ కనిపిస్తుంది. దాన్ని వదిలేసి ఇంకేమైనా కనిపిస్తుందా దీనిలో? సరే ఇంకేమన్నా కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఆ? ఏం కనిపిస్తుంది? ఓకే ఓకే, మధ్యలో ఒకటి ఉంటుందా? అది అది మీకు అంత దూరం కనిపిస్తలేదు, ఇక్కడ కనిపిస్తున్నది. ఓకే, మధ్యలో ఒకటి ఆ? రక్తం, కష్టం. ఓకే, కష్టం. లైట్ కి ఇట్లా పెట్టేస్తే స్కామ్ చేసే వాళ్ళు చేస్తారు కదా, ఇంకా సైబర్ క్యామ్. ఎంత కష్టపడతారా? ఆ? ఎంత కష్టపడతారు? సైబర్ క్రైమ్ చేస్తారు కదా, విత్ ఇన్ మినిట్ లో 10 లక్షలు అటు. ఎంత కష్టపడతారు దానిలో కనిపించదా కష్టం? దట్ ఈస్ ఫేక్ కష్టం. దట్ ఈస్ నాట్ ఫేర్. బట్ డబ్బులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర, సో నా దగ్గర నోట్ ప్లస్ కష్టం కనిపిస్తుందా లేదా? సో ప్రతి మనిషి దగ్గర నోట్ కనిపించిన మనిషి దగ్గర కష్టం కనిపిస్తుందా అంటున్నా. ఆ? మస్తు బెడ్ కింద ఉన్నాయి, బావి తవ్వి పెట్టాను, మస్తు కనిపిస్తాయి. ఇంకేమేమి కనిపిస్తాయి? మనం ఏం డిస్కషన్ చేస్తున్నాం? రైట్, సరైన దృష్టి. సరైన దృష్టి కాదు, సరైన దృష్టి. కేవలం దృష్టి కాదు, సరైన దృష్టి. సో దీనికి వాల్యూ ఉన్నది. ఓకే, ఎంత ఉన్నది? 50 ఉన్నది. ఎందుకు 500 ఎందుకు లేదు దీనికి? ఎవరు పెట్టారు? గవర్నర్ ఎవరు? గవర్నర్ ఎవరు? ఎలియన్. గవర్నర్ ఎలియనా? గవర్నర్ గవర్నమెంటే, కానీ గవర్నర్ ఎవరు అంటున్నా. గవర్నర్ ఈజ్ అన్ ఎలియన్ అది ఈజ్ అన్ ఉమెన్ బీ. మనిషా కదా? గవర్నర్ మనిషేనా? పిఎం మనిషేనా? సో ఎవరు పెట్టిండ్రు దీనికి? మనిషి పెట్టాడా, గవర్నర్ పెట్టాడా? మనిషి పెట్టాడుగా. మీరు మీరంతా ఎలియన్స్. సో గవర్నర్ ఈజ్ ఆల్సో మనిషి. యు ఆర్ ఆల్సో ఉమెన్. గవర్నర్ కూడా మనిషే, మీరు కూడా మనిషి కాదా? సరైన దృష్టా కాదా? సో దీనికి వాల్యూ ఎవరు పెట్టారు? మనిషి పెట్టాడా, గవర్నర్ పెట్టాడా? మనిషి పెట్టాడు. అంటే మనిషి అంటే మీరు కూడా మనుషులే కదా. సో ఇది మనం పెట్టినాం. ఇప్పుడు మనం చేంజ్ చేయొచ్చు. మనం పెట్టినాం కదా వాల్యూ. ఇంతే నోటుకు ఇదే కలర్కు దీనికి 50 అని పెట్టినాం. ఇదే కలర్ ఇదే నోటుకు ఈ నంబర్ తీసేసి 500 అని పెడదాం. మనిషే కదా పెట్టేది. గాట్ మై పాయింట్? సో ఈ వాల్యూ దీనికున్నదా మనం పెట్టినామా? వాల్యూ దీనికి ఉందా, లేకపోతే మనం ఇచ్చినామా దీనికి వాల్యూ? మనం ఇచ్చినాం. అంతకంటే ముందు ఉందా? ఈ నోట్ రాకముందు లేదు కదా. సో ఇప్పుడు మనం ఇచ్చాం వాల్యూ. వాల్యూ ఎవరు ఇచ్చాం? గవర్నర్ ఇచ్చాడు, గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ లో ఎలియన్స్ కూర్చున్నారా? ఏనుగులు కూర్చున్నాయా? కాదు కదా, మనుషులే కదా. సో ఇట్ మీన్స్ దాట్ ఒక మనిషి కొందరు మనుషులు ఇచ్చింది దీని వాల్యూ, అంతేనా? సో వాల్యూ దీనికి లేదు, వాల్యూ దీనికి ఇచ్చినాం. దానికి వాల్యూ మనం ఇచ్చినాం, దీనికి వాల్యూ లేదు. దీనికి వాల్యూ లేదు. దీనికి వాల్యూ ఎవరు ఇచ్చిండ్రు? మనుషులు ఇచ్చి. సో అది మర్చిపోయాను. దీనికి వాల్యూ మనం ఇచ్చినామన్నదే మర్చిపోయాను. అర్థమైంది? సో ఇది నేను చెప్పినట్టు ఏంటిది? ఇది దీంట్లో ఇంకేం కనిపిస్తున్నది? ఇంకేం కనిపిస్తున్నది? వితౌట్ పేపర్ తయారైతుంది. వితౌట్ పేపర్ తయారైతుందా? కాదు కదా. సిమెంట్ తో తయారైతే సిమెంట్ వితౌట్ పేపర్ తయారైతుందా? సో బేసిక్ ఏంటిది? ఇది
ఫస్ట్ ఏంటి ఇది? దానికి కలర్ ఎవరు? మనుషులే కొట్టాడు కదా, అంటే మనమే కదా, మనుషులే మరి కొట్టేది. దానికి నంబర్ ఎవరు ఇచ్చింది? ఆ ఫోటో ఎవరు పెట్టింది?